ఫ్రెండ్స్ ట్రెండింగ్‌లో ఉన్న 'బాయ్‌లోని' సాంగ్ అయితే చేశాను. చాలా బాగొచ్చింది. స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను, టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మీకు కూడా ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంటే డిస్క్రిప్షన్‌లో వీడియో ఇస్తాను. ఒకవేళ మీకు అలైక్ మోషన్‌లో సైన్ ఇన్ ప్రాబ్లమ్ ఉన్న వీడియో డిస్క్రిప్షన్‌లో ఈ 2 వీడియోస్ ఉంటాయి. చూస్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటోస్ ఉంటాయి. ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టాండ్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఫోటో మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు యాడ్ చేసిన ఫోటోకి కట్ అవుతుంటే ఇప్పుడు ఫోటో యాడ్ చేసుకుంటారు కదా! సేమ్ చూపిస్తాను. ఫోటో యాడ్ చేసుకుంటారు కదా! ఒకవేళ కట్ అవుతుంటే ఇదే విధంగా మూవ్ ఆన్ టాస్క్‌లోకెళ్ళేసి మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా కట్ అవుతుంటే ఎఫెక్ట్స్‌లోకైతే వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్‌లో టైల్స్ ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేయండి. మీకు వస్తది స్టార్టింగ్‌లో వస్తుంది కదా! దాని మీద ట్యాప్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద యాడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని మిర్రర్ ఎనేబుల్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఒకవేళ ఇంకా ఫోటోస్ ఉంటే గనుక ఆ ఫోటో ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్స్‌లోకైతే వెళ్ళేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. అన్ని ఫోటోస్ కాదు, కట్ అవుతున్న ఫోటోస్ మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ అన్ని ఫోటోస్ రీప్లేస్ చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.